ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈ దినము ప్రాముఖ్యంగా పరమగీతముల గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన నిక్షిప్తమై ఉన్నారనే విషయాన్ని తెలుసుకుందాం ప్రియులారా. సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని, సాంగ్ ఆఫ్ సోలమన్ అని గమనిస్తూ ఉంటున్నాం. అనగా పరమగీతములు లేదా సొలొమోను గీతములు అనే విషయాలను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే హీబ్రూ బైబిల్లో సాంగ్ ఆఫ్ సాంగ్స్ని లేదా పరమ గీతములని షిర్ అనే పదంతో పిలుస్తూ ఉంటారు. షిర్ అనగా సాంగ్, హషిర్ అనగా సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనగా ద గ్రేటెస్ట్ సాంగ్ అనేది గొప్ప కావ్య గ్రంథంగా లేదా గొప్ప గీతముగాను లేదా పరమ గీతములుగాను మనము గమనిస్తుంటున్నాం ప్రియులారా. సో ఈ పరమగీతములు లేదా సొలొమోను గీతములు ఎందుకు ఏంటి అని ఆలోచన చేస్తే చాలామందికి తెలిసిన వాక్య భాగమే లేదా తెలిసిన విషయం ఏమిటి అని అంటే, పరమగీతములు అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి సంఘానికి మధ్య ఉన్న ప్రేమను తెలియచేసే కావ్య గ్రంథంగాను, సాదృశ్య రూపకంగా అంటే అక్షరార్థంగా సొలొమోను మరియు షోలమితికి మధ్య ప్రేమ గీతాన్ని లేదా ప్రేమను తెలియజేసే ఒక పుస్తకంగా ఈ యొక్క పరమగీతంలో గమనిస్తుంటున్నాం. అయితే కేవలం సొలొమోనుకు షోలమితికి మధ్య ఉన్న ప్రేమ మాత్రమే కాదు, కానీ సొలొమోను క్రీస్తుకును షోలమితి సంఘానికి సాదృశ్యంగా చెప్పబడి, సంఘమును దేవుడు ఏ విధంగా ప్రేమించాడో, సంఘము దేవుణ్ణి ఎలా ప్రేమించాలో ఇటువంటి విషయాలను తెలియచేసే ఒక గ్రంథంగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ పరమగీతముల గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకటి, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి 17 వచ్చిన వాక్య భాగాలను చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగాను, యేసుక్రీస్తు ప్రభువారు వధువైన సంఘమును పెండ్లాడే క్రీస్తుగా అనగా సొలొమోను షోలమితిని పెండ్లాడాలని ఆశించినట్టి వరుడుగా సొలొమోను కనబడుతుంటే, ఆ వరునికి సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా ఆయన ఈ యొక్క పరమగీతంలో గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. మనకందరికీ తెలుసు, ఎస్కటాలజీలో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘాలన్నీ ఎత్తబడతాయి. సార్వత్రిక సంఘంగా, ఏక సంఘంగా పిలువబడుతున్న ఆ సంఘము 7 ఏళ్ల పాటు గొప్ప వివాహోత్సవము, గొర్రె పిల్ల వివాహ ఉత్సవము జరుగుతుందని ప్రకటన గ్రంథాన్ని బట్టి, దానియేలు గ్రంథాన్ని బట్టి రాకడకు సంబంధించిన విషయాలను మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. అదే క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును ప్రేమించి సంఘమును పెండ్లాడే వధువుగా ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు చదివితే, అక్కడ దేవుడి ప్రేమను మనం గమనిస్తున్నాం. ఈ లోక ప్రేమల కంటే దేవుని ప్రేమ విభిన్నమైనది. ఈ లోక ప్రేమలు అయితే అందాన్ని బట్టో, ధనాన్ని బట్టో, గుణాన్ని బట్టో, కులాన్ని బట్టో, బలాన్ని బట్టో, రకరకాల క్రైటీరియాలను బట్టి ఈ లోక ప్రేమలు ఆధారపడుతూ ఉంటాయి. ధనం ఉంటే ధనం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, ధనం లేకపోతే ప్రేమ ఉండదు. అలాగే ఈ లోక ప్రేమలు కొన్ని ఉంటే ప్రేమ ఉంటుంది, కొన్ని లేకపోతే ప్రేమ ఉండదు. కానీ దేవుని ప్రేమ ఏమున్నా ఏమి లేకపోయినా ఉండే గొప్ప ప్రేమగాను అక్కడ ఆ వాక్య భాగాల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం డీపర్గా మనం వెళ్ళగలిగినట్లయితే, దేవుడు ప్రేమస్వరూపి అని బైబిల్ తెలియజేస్తుంది. దీన్ని కొంచెం లోతైన కోణంలో ఆలోచిస్తే, దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు అనే అర్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. ఎందుకనంటే, దేవుడు ప్రేమస్వరూపి అని అంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటున్నాడని అర్థం. అయితే పరమగీతముల్లో చూపించబడిన ఈ ప్రేమే ఆ దైవమైన యేసుక్రీస్తు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి. ఆయనే మనలను మొదట ప్రేమించెను, ఏలయనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత ప్రేమ అంటే మన కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ. సో యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమగా మనము
పరమగీతముల గ్రంథంలో గమనిస్తుంటున్నాం. ఏ ప్రేమ అంటే అందరూ అనుకుంటున్నట్టుగా లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ప్రేమ దేవుని మూలముగా పుట్టును, దేవుడు ప్రేమ స్వరూపి. అందుకనే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నువ్వు ఎప్పుడైతే నీ పొరుగువారిని ప్రేమిస్తావో అక్కడ క్రీస్తును నువ్వు ప్రచురం చేస్తావు, లేదా క్రీస్తును నువ్వు చూపిస్తావు. ఎందుకంటే ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. సో పరమగీతముల్లో రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారు అని అంటే, సొలొమోనుకు షూలమీతికి మధ్య ఉన్న ప్రేమే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ దేవుని మూలముగా పుట్టును. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిల్చును, కానీ వీటిలో శ్రేష్టమైనది మరలా ప్రేమే. లోక ప్రేమ కాదు, అగాపే ప్రేమ. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ స్వరూపి. ఆయన అందరినీ ప్రేమిస్తారు, శత్రువులను ప్రేమించమని చెప్పారు. నువ్వు ఎప్పుడైతే నీ శత్రువుని ప్రేమిస్తావో అక్కడ ఆ ప్రేమలో క్రీస్తు ప్రభుల వారు నిక్షిప్తమై ఉంటారనే సత్యాన్ని మనందరం కూడా తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక రాజుగా ఉండినట్లుగా సంఘాన్ని ప్రేమించే దేవుడుగాను, సంఘం కొరకు ఆయన రాజుగా మారినట్టు దైవముగాను మనము గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. సో పరమగీతల గ్రంథంలో ఒకటి ఆయన వరుడుగాను, రెండవదిగా ఆయన ప్రేమగాను, మూడవదిగా ఆయన ఏ విధంగా ఉన్నారు అని అంటే రారాజుగా ప్రాణనాథుడుగా సంఘము పట్ల ఆయన ఉండినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. పరలోక రాజ్యంలో ఆయన రాజసింహాసనం మీద కూర్చుండి మనుషులకు తీర్పు తీర్చడానికి, మనుషులను 1000 ఏండ్ల పాలనలో ఆయన రారాజుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు సిద్ధమేనా? నీవు ఇతరులను ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమను ఇతరుల పట్ల వ్యక్తపరచడాన్ని బట్టి అక్కడ దేవుడు క్రీస్తు స్వారూప్యాన్ని లేదా క్రీస్తును మనం చూపిస్తున్నామనే సత్యాన్ని మనందరం కూడా గమనింపబద్దులమై ఉన్నాం. సంఘం యొక్క నిరీక్షణ కూడా రానున్న దినాల్లో గొర్రెపిల్ల వివాహోత్సవంలో సంఘము ఉండాలి అనేది దేవుని ఉన్నత సంకల్పం అయి ఉన్నది. సో పరమగీతముల గ్రంథం కేవలము సొలొమోనుకు షూలమీతికి ఉన్న శారీరక సంబంధమైన ప్రేమ కావ్య గ్రంథం మాత్రమే కాదు, దేవునికి మనుషులకు మధ్య ఉన్న గొప్ప ప్రేమ కావ్య గ్రంథంగా మనం గమనిస్తుంటున్నాం. నా ప్రియ సహోదరుడా, దేవుని ద్వారా ప్రేమింపబడ్డవా? నువ్వు ఇతరులను ప్రేమించు. నీవు నవవధువు వలె సంఘంలో చేర్చబడాలని, వరుడైన క్రీస్తును నీ జీవితంలో నువ్వు అంగీకరించాలని, ఇతరులను ప్రేమించడాన్ని బట్టి ఆ ప్రేమలోనే దేవుని యొక్క స్వారూప్యాన్ని ఇతరులకు నేను తెలియచేయగలం, చూపించగలం. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. మా ప్రియులు అందరినీ నీ మాటలు వింటున్నారో అట్టి మాటలను బట్టి వారి జీవితాలు కట్టుకోవడానికి నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు ఈ లోకానికి ప్రభా దేవునైనా రాబోతూ ఉన్నారని, రెండవ రాంకడలో గొర్రెపిల్ల వివాహోత్సవంలో సంఘముతో వివాహం ఆడి సంఘమును ప్రభ అలంకరించడానికే ప్రభ అయా దేవనైనా మీరు ప్రభ క్రీస్తు ప్రభుల వారుగా పరమగీతముల గ్రంథములో సాదృశ్యముగా వరుడుగా ఉండినట్లుగా మాకు తెలియజేసిన నీ మాటలను బట్టి వందనాలు తండ్రి. ఎందరు నీ ప్రేమను పొందుకున్నారో అట్టి ప్రేమను బట్టి ఇతరులను ప్రేమించగలిగిన మంచి మనస్సు వారికి దయచేయండి. ఎందుకంటే ప్రేమ దేవుని మూలముగా పుట్టును అనే లేఖనము సెలవిచ్చి ఉండగా అట్టి నీ కృప ద్వారా నీ ప్రేమను మనుషుల మధ్య ఉంచమని అడుగుతున్నాను తండ్రి. రారాజుగా రాబోతున్న వేళ నీ రాజ్యములో మేము ఉండునట్లుగా, ఆయా కుడివైపున దొంగ కోరినట్టుగా నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని ప్రార్థించినట్లుగా నీ రాజ్యములో మేమును ప్రభ రాజ్యకుమారులుగా మేముండునట్లుగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.